ఒక గ్రామీణ సగటు మనిషికి న్యాయం జరగాలి అని అంటే అసలు ఏముంటుంది? ఇందులో ఒకటి ఏంటంటే 2008లో గ్రామ న్యాయాలయ చట్టం అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే యాక్చువల్గా ఆర్టికల్ 39 అని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పేదవాడికి ఉచిత న్యాయం అందించాలని చెప్పి 39A ఆర్టికల్ అని చెప్పి ఒక ఆర్టికల్ తీసుకొచ్చారు. ఏదైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1976లో ఎమర్జెన్సీ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆర్టికల్ ఏదైతే 39A తీసుకురావడమో ప్రధాన కారణమైంది. తీసుకొచ్చిన తర్వాత అమెండ్మెంట్ మనకు 42 అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఇది తీసుకురావడం వల్ల దాన్ని బేస్ చేసుకొని 2008లో యూపీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రామ న్యాయాలయ చట్టం అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకురావడం వల్ల ప్రధాన కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు అక్కడున్న సమస్యలు అక్కడనే పరిష్కారం కావడానికి గ్రామ న్యాయాలయ చట్టం అని తీసుకొచ్చి ఎలాంటి కేసు తీసుకోవాలి, ఎలాంటి కేసులు తీసుకోకూడదు అని చెప్పి గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రజలకు అక్కడనే సమస్యలు పరిష్కారం కావడానికి వీక్లీ 1 టైమా లేకుంటే వీక్లీ 2 టైమ్సా లేకుంటే మంత్లీ 3 టైమ్స్ అని చెప్పి ఒక న్యాయాధికారిని నియమించి అక్కడున్న సమస్యలు అక్కడనే పరిష్కరించాలని చెప్పి గ్రామ న్యాయాలయ చట్టం కూడా తీసుకురావడం జరిగింది యూపీఏ ప్రభుత్వం.